పాత్ర కూడా కొంత ఏమన్నా ఉందా? ఈ సందేహాలు ఆ ఇన్సిడెంట్ మీద జరుగుతున్న వార్తలు బయటకు వచ్చే కొద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఫస్ట్ ఏమిటంటే, లగచర్ల సంఘటనలో A2గా ఉన్న సురేష్ తన బావతో మాట్లాడాడు అనేది ఒక సమాచారం ఫస్ట్. 2, అసలు సురేష్కి ఫోన్ యాక్సెస్ ఎలా దొరికింది? ఫోన్ యాక్సెస్ ఎవరికైనా దొరికితే జైలు అఫీషియల్స్ దానిని వినడానికి కానీ సూపర్వైజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందా ఉండదా? రెండోది, సురేష్ తన బావమరితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇది కొందరు రైతుల అనారోగ్యాల విషయం బయటకు వచ్చింది అనేది సెకండ్. థర్డ్ పాయింట్, నిన్న కాక మొన్న రాత్రి హీరియా నాయక్ని చెస్ట్ పెయిన్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజులోగా సురేష్ నుంచి తన బంధువులకి స్నేహితులకి ఫోన్లో ఏమని వెళ్ళైన సమాచారం అంటే, హీరియా నాయక్ అనారోగ్యంగా ఉంది, దాన్ని బేస్ చేసుకుని అతనికి హార్ట్ అటాక్ వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకుని ది కెన్ గెట్ ఎ బెయిల్. ఆ బెయిల్ ఎంతమందికి ఏమిటి దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా లేదు, కానీ ఇది సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో జైలు అధికారుల పాత్ర ఎంత? అసలు సురేష్కి ఫోను ఎవరు అందుబాటులోకి ఇచ్చారు? అతను ఎంతసేపు ఎవరితో మాట్లాడాడు? ఈ విషయాలన్నీ బయటకు రావాలి ఫస్ట్. సెకండ్, హీరియా నాయక్కి బేడీలు వేయడానికి సంబంధించి మొత్తం రచ్చ జరుగుతుంది. హీరియా నాయక్ బేడీలు వేయడంలో అంటే సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి సైబరాబాద్ పోలీసులు వస్తే అతనికి అప్పగించి అతని ద్వారా వీళ్ళని హీరియా నాయక్ని హాస్పిటల్కి పంపారు. రైట్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. బట్ సైబరాబాద్ పోలీసులకి జైలు అధికారులు ఇతను లగచర్ల ఫార్మర్ అనే సంగతి చెప్పలేదు. సైబరాబాద్ నుంచి వచ్చిన క్రిమినల్ అంటే యూజువల్గా ఏమిటంటే, హీ మైట్ బి ఏ క్రిమినల్ విత్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అందుకని ఏ ఖైదీని బయటకు తీసుకెళ్ళినా బేడీలు ఎందుకు వేస్తారు అంటే, అతను పారిపోకుండా ఉండడం కోసం ఒకటి, లేదా అతను తిరగబడి అధికారుల మీద దాడి చేయకుండా ఉండడం కోసం రెండు. ఈ రెండు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వేస్తారు. ఓకే, డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ అనేది ఒక సమాచారం. డిపెండింగ్ అపాన్ ది క్రైమ్ అన్నప్పుడు ఇక్కడ రైతుల అందరి మీద రిజిస్టర్ అయిన కేసు ఏమిటి అంటే, కలెక్టర్ మీద దాడి చేయడానికి రెడీ అయ్యారు అని. కలెక్టర్ మీద దాడి చేయడానికి రెడీ అవ్వడం అంటే ఇట్స్ ఏ మర్డర్ అటెంప్ట్. సో